మరి వెన్స్డే మిడ్ వీక్ తిరిగి మనందరం ప్రభుత్వం గడపడానికి మరి ఎలక్షన్ల ఫేవర్ అయిపోయింది, రిజల్ట్స్ ఫేవర్ అయిపోయింది అందరికీ. అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ గుడ్ సేక్ అంటారు. మరి ఎవ్రీథింగ్ ఏదైనా జరగని ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అవర్ గుడ్ సేక్ అని, ఏం జరిగినా మన మంచికే. ప్రతి దాంట్లో ఏదో ఒక మంచి పెట్టింటాడు కనుక తండ్రి మనల్ని నడిపిస్తుంటారు. అలాంటప్పుడే మనం ఇంకేం చెప్పుకోవాలా? వెన్ ఐ యామ్ అప్ హల్లెలూయా, వెన్ ఐ యామ్ డౌన్ హల్లెలూయా. ఏ విషయంలో కానీ, మన ఇంట్లో ఏ విషయంలో కానీ, మరి అన్ని విషయాలలో కూడా మనం తండ్రిని ఏం చెప్పుకోవాలా? సంతోషం ఉన్నప్పుడు కూడా హల్లెలూయా చెప్తాము. మనలో మరి దుఃఖము సమస్యల సమయాలు వస్తూ ఉంటాయి అప్పుడు కూడా మనం ఏం చెప్పాలా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అనే చెప్పాలి. అది ఆయన కోరుకునేది, నిజమైన బిడ్డలు చేసే పని అది. లేదంటే ఏదైనా మనకు జరిగినప్పుడు మనము కృంగిపోతూ ఉంటాము కదా. అది లేకుండా మరి అందరం ఉత్సాహంగా ఉల్లాసంగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలా. ఒకరినొకరు మనం హెచ్చరించుకుంటూ ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలా. ఉన్న కొంతకాలమే సంతోషంగా గడపాలని తండ్రి మనకు వాక్యంలో చెప్పి హెచ్చరించారు మనల్ని. ఫిలిప్పీలలో, తెస్సలోనికలో ఎక్కడ కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అన్నారు. ప్రభువునందే సంతోషంగా ఉండండి. అది కూడా మరి అన్నిటిని బట్టి చల్లటి ఈవినింగ్ అయితే వర్షాలు మాకు క్లౌడీగా స్టార్ట్ అవుతుందండి. బాగుంది, వెదర్ చాలా బాగుంది. దేవునికే స్తోత్రాలు. మరి ఎండల బారి నుండి మనల్ని కాపాడినందుకు దేవునికే స్తోత్రాలు. మరి ప్రార్థన చేసుకుందాం, వాక్యం చెప్పుకుందాం, పాటలు అన్నీ కూడా మరి అన్ని వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని మరి కొన్ని అర్థం స్తుతిస్తాం. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి ఎక్కడున్న వాళ్ళు అక్కడ సంతోషంగా రండి, చేరండి. నాతో పాటు మీరు కూడా బైబిల్, కీర్తన బుక్, పెన్ను, ఒక నోట్స్ తెచ్చి పెట్టుకోండి. నిజంగా ఎవ్రీ లైవ్ స్ట్రీమ్స్లలో ఎన్నో పాయింట్స్ మరి మనకు చిక్కుతున్నప్పుడు రాసుకొని మనం ఇతరులతో కూడా షేర్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఒక ఫ్యామిలీ ప్రేయర్కి వచ్చినట్లే మనం అందరం కూడా ఎవ్రీ వెన్స్డే మిడ్ వీక్, మరి అలాగే సాటర్డే, సండే, వీకెండ్ ఇలాగ దేవునితో మనం అందరం స్తుతిద్దాం. మరి మనకు తెలిసిన విషయాలు ఇతరులకు చెప్పుకుందాం. మరి వాళ్ళ నుండి మంచి నేర్చుకుందాం, చెడును మనకు వదిలేద్దాం. ఓకేనా? అందరు కళ్ళు మూసుకుంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడ. పరిశుద్ధుల నిత్యుల ఒక తండ్రి యేసయ్య, గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని వేరే నీళ్ళలో చల్ల కాచి కాపాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అలాగే వెన్స్డే కూడా మీ సన్నిధిలో గడిపే భాగ్యము, సమయము నాకు ఇస్తున్నందుకు, మిమ్మల్ని స్తుతించడానికి, మరి ప్రైజ్ అండ్ వర్షిప్, వర్డ్ అన్నీ చెప్పుకోవడానికి నాకు ఇస్తున్న ఈ మంచి మహాభాగ్యముగా నేను భావిస్తున్నాను. సమయానికి నేను ఎక్కడ ఆలస్యం చేయకుండా నేను ఈ సమయం నా తండ్రి దాన్ని నేను ఉపయోగించుకుంటున్నప్పుడు తండ్రి, మరి పరమనందు ఉండి చూస్తున్న నా తండ్రి, మరి రహస్యమందు చూసి తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తున్నారు. మీరు అప్పగించిన పని మేము యథార్థంగా వెళ్తున్నప్పుడు తండ్రి మీరే మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్తున్నారు. మరి ఏ ప్రభునందు చేస్తున్న ఏ పని కూడా నేను వ్యర్థం కాదు నాన్న. ప్రతి పని కూడా మీ పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో చేయమని చెప్పినారు కనుక తండ్రి మేము ఆ విధంగా చేస్తున్నట్లయితే మమ్మల్ని అందరినీ కూడా నేను ఎవరెవరైతే ఈ విధంగా మరి ఓన్ మినిస్ట్రీస్లో పెట్టుకొని చేస్తున్నారో, మరి ఇతర సంఘాలకు ఉపయోగపడుతున్నారో, ఇతర మినిస్ట్రీలకు ఉపయోగపడుతున్నారో, అటువంటి బిడ్డలందరినీ యొక్క మరి చేస్తున్న సేవలను గుర్తించి వారిని క్షేమానికి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రం ప్రభా. మరి ఎన్నో జరిగినాయినా మరి అన్నీ కూడా మా మంచిగా అనుకుంటున్నాం. ఏం జరుగుతున్నా మా విషయాలలో కానీ ప్రతిదీ మేము ప్రార్థన చేయడం మా వంతునైనా, మరి ప్రతిదీ మీరు ఇస్తున్న జవాబును బట్టి మీరేనైనా మరి మంచి చెడు ఏదైనా అన్నీ మీ దైవాధీనమే ప్రభా. మరి మీ ఆధీనంలోనే ఉన్నాయి ప్రభా.
అయితే ఏది కూడా మీరు ఒక డోర్ మూస్తే ఒక డోర్ తెరుస్తున్నారు మా జీవితాలలో, తప్పక ఉండాలి తండ్రి. అంతేకాని అప్పుడే మేము ఆ డోర్ క్లోజ్ చేయబడిందని మేము మరి బాధపడకుండా తిరిగి ఉంచుకొని యేసయ్య మేము శక్తిమంతులుగా సోలిపోవాలని చెప్తున్నాం తండ్రి. యెషయా 40:20 చెప్తున్నాం, సొమ్మశిలవానికి బలం అనుగ్రహించేవాడని నేనే అని మీరు మరి ప్రతి వాగ్దానం చేత ఎత్తి పట్టుకొని మేము ముందుకు వెళ్ళాలి ప్రభా. ఎవరి ఇంట్లలో జరుగుతున్న విషయాలకు కానీ, సంఘంలో జరుగుతున్న విషయాలు కానీ, ఏ విషయాలకైనా కానీ మరి కాసేపు మరి వాటి ఉంటుంది. ప్రతి మనుషులలో ఫీలింగ్స్ ఉంటాయి కనుక ఆ ఫీలింగ్స్ నుంచి వెంటనే మరి హల్లెలూయా అనుకుంటాం. మేము జంపింగ్గా మీ సన్నిధిలో మేము గడపాల ప్రభా. ఇదే మా యొక్క మాట ద్వారా, పాటల ద్వారా మేము అందరినీ ఉత్తేజపరచడానికి నాకు ఇస్తున్నటువంటి ఆలోచనలు, మంచి మంచి ఆలోచనలతో, పాటలతో పిల్లలందరినీ మరి మా బంధుమిత్రులను అలాగే దేశ విదేశాల బిడ్డలు అందరూ చేరవస్తుండగా మరి వారమంతా చూస్తున్న బిడ్డలందరినీ కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ చూస్తున్న బిడ్డలందరినీ సకాలంలో చేర్చండి. మరి వారందరి యొక్క బ్లెస్సింగ్స్ మేము పొందుకుంటూ మరి వెళ్తుండగా తండ్రి మీరే మా నోటి మీ మాట ఉంచి మరి మా చేయి పట్టుకుని నడిపించమని ఈ సమయం అంతా మీకు అప్పగించుకుంటున్నాం ప్రభా. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇది అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ మరి మీ సుమలత వినోద్ మినిస్ట్రీ. ఇది మరి గ్లోబల్ పీస్ ప్రేయర్ తరఫున చేస్తున్నాను, అలాగే JLM మినిస్ట్రీ తరఫున చేస్తున్నాను. ఎన్నో మినిస్ట్రీలకు మేము జూమ్ ప్రేయర్స్ ద్వారా, లైవ్ స్ట్రీమ్స్ ద్వారా వాడబడుతున్నాం, గెట్ టుగెదర్స్ ద్వారా వాడబడుతున్నాం. మరి ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి నేను కూడా నా యొక్క పేరు మీద మరి యేసయ్య నామాన మరి ఆయన సూచించిన విధంగా మరి మనమందరం అంబాసిడర్స్ అనేసి అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీ సుమలత వినోద్ సార్ అని పెడుతున్నా. కానీ మనందరిది మినిస్ట్రీ మనందరి యొక్క మరి ప్రతి నిత్యము అందరము పాటుపడుతున్నాము, మరి జాయిన్ అవుతున్నారు. అందరికీ కూడా మరి ప్రయత్నాలు మరి ఒకసారి పాడుకుందాము. సౌండ్ అలా డిస్టర్బ్